న్యాయవాదులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల ఫ్రెండ్లీ మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయవాదుల బార్ కౌన్సిల్కి 100 కోట్లు నిధులు ఇస్తామని మోసం చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి సంవత్సరము బార్ కౌన్సిల్కి 100 కోట్లు నిధులను విడుదల చేస్తామని తెలియజేశారు. ఒక న్యాయవాదిగా తనకు న్యాయవాదుల సమస్యలు తెలుసని అందుకే తనను గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో న్యాయవాదులకు తగిన భరోసా కల్పిస్తామని అందుకు తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కోర్టుకు సంబంధించి న్యాయవాదులు పాల్గొన్నారు. For me, it's very overwhelming and emotional to see so many of you. I'm proud to be an advocate and proud to be from your న్యాయం కొరకు పోరాడే న్యాయవాదులను కూడా మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చంద్రశేఖరరావు అండ్ ప్రభుత్వం. న్యాయవాదులకు కూడా 100 కోట్లు ఇస్తానని చెప్పి ప్రకటించి 100 కోట్లు కేటాయించిన జీవో ఇస్తూ ఇప్పటి వరకు ఒక్క పైసా ఇయ్యని దుర్మార్గుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వారి నాయకుడు. ఇవాళ ఇంతమంది రంగారెడ్డి జిల్లా నుంచి న్యాయవాదులందరూ కూడా ఇక్కడ సమావేశమై రేపు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశం ఏర్పాటు చేసిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు న్యాయవాదుల బార్ కౌన్సిల్ కొరకు కేటాయించడం జరుగుతుంది. అట్లాగే న్యాయవాదుల రక్షణ కొరకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాము. 41 CRPC సవరణకు కూడా రాష్ట్ర గవర్నమెంట్ జీవో తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇస్తాము. జూనియర్ న్యాయవాదులకి 5000 రూపీస్ స్టైఫండ్ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నాము. న్యాయవాదులకి హెల్త్ కార్డు, వాళ్ళ కుటుంబ సభ్యులకి నాణ్యమైన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉంటుంది. అట్లాగే SC ST BC వర్గాలకు సంబంధించిన న్యాయవాదుల కొరకు సమంగా PP పోస్టులు, GP పోస్టులు, AGP పోస్టులు కూడా వాళ్ళ ప్రాతినిధ్యం ఉండేటట్టుగా హామీ ఇవ్వడం జరిగినది. ఇంకా ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలతోటి న్యాయవాదుల కొరకు అన్ని విధాల మిగతా వర్గాలను ఆదుకున్నట్టుగానే ఆదుకుంటూ న్యాయం కొరకు పోరాడే న్యాయవాదులకు న్యాయం చేయాలనే